ఈ వ్యక్తి ఫేస్ వాష్ చేపించుకుంటూ ఉంటాడు. అంతలోనే ఇంకొక వ్యక్తి అతని మెడలో ఉన్న బంగారపు చైన్ని కత్తెరతో కట్ చేస్తాడు. ఆ వ్యక్తికి అనుమానం రాకుండా అతనితో మాట్లాడుతూ ఉంటాడు. ఈ వ్యక్తి ఆ బంగారపు చైన్ని తీసుకుని అక్కడ ఉన్న డబ్బా లోపల దాపెడతాడు. ఆ తర్వాత ఈ వ్యక్తి అతనితో అంటాడు, మీరు టీ తాగుతారా అని అడుగుతాడు. అందుకు ఆ వ్యక్తి అవును టీ తాగుతాను అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి పక్కనున్న వ్యక్తితో అంటాడు, నువ్వు వెళ్ళి 2 టీలు తీసుకుని రా అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి సరే అని చెప్పి టీ తీసుకుని రావడానికి వెళ్తాడు. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చి నాకు షేవింగ్ చేయాలి అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి అంటాడు, నువ్వు 5 నిమిషాలు అక్కడ కూర్చో, వేరే వ్యక్తి టీ తీసుకుని రావడానికి వెళ్ళాడు, అతను రాగానే నీకు షేవింగ్ చేస్తాడు అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి సరే అని చెప్పి అక్కడ ఉన్న డబ్బాని ఓపెన్ చేసి చూస్తాడు. కానీ అతనికి ఆ డబ్బా లోపల బంగారపు చైన్ కనిపిస్తుంది. వెంటనే ఆ వ్యక్తి ఆ డబ్బా లోపల ఉన్న బంగారపు చైన్ తీసుకుని జబ్బులో పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి టీ తీసుకుని వచ్చి అన్న టీ తీసుకుని వచ్చాను అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి టీ అక్కడ పెట్టి నువ్వు ఆ వ్యక్తికి షేవింగ్ చెయ్యి అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి సరే అని చెప్పి ఆ వ్యక్తికి షేవింగ్ చేయడానికి వెళ్తాడు. ఈ వ్యక్తికి ఫేస్ వాష్ చేసిన తర్వాత ఫేస్ వాష్ అయిపోయింది అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి సరే అని చెప్పి అక్కడ ఉన్న టీ తీసుకుని తన ముఖం అద్దంలో చూసుకుంటాడు. కానీ అతని మెడలో బంగారపు చైన్ ఉండదు. ఆ వ్యక్తి అది చూసి ఆశ్చర్యపోయి వెంటనే అతనితో అంటాడు, నా మెడలో బంగారపు చైన్ ఉండాలి, ఏది ఇప్పుడు కనిపించడం లేదు అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి అంటాడు, నీ మెడలో బంగారపు చైన్ నేను చూడలేదు, ఒకవేళ నువ్వు బంగారపు చైన్ ఇంటి దగ్గర పెట్టి మర్చిపోయావేమో, ఒకసారి ఇంటికి వెళ్ళి నీ బంగారపు చైన్ చూసుకో అని చెబుతాడు. పక్కనున్న వ్యక్తి వాళ్ళిద్దరు మాటలు విని అతని మనసులో అనుకుంటాడు, అతని మెడలో ఉన్న బంగారపు చైన్ను దొంగతనం చేసి ఈ వ్యక్తి ఆ డబ్బా లోపల పెట్టాడా అని అనుకుంటాడు. ఈ వ్యక్తి అతని దగ్గరకు వెళ్ళి అతనితో అంటాడు, నీ బంగారపు చైన్ ఎవరు తీసుకున్నారో అది ఎక్కడ ఉందో నాకు తెలుసు అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి నా బంగారపు చైన్ ఎక్కడ ఉందో నీకు తెలుసా, వెంటనే నాకు చెప్పు అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి చెబుతాడు, నువ్వు తొందరపడకు, నీ చైన్ ఎక్కడ ఉందో నేను చెబుతాను, ఆగు అని చెబుతాడు. అతని మాటలు విన్న తర్వాత ఈ వ్యక్తి తన మనసులో అనుకుంటాడు, నేను ఆ బంగారపు చైన్ డబ్బా లోపల పెట్టడం వీడు చూసినట్టు ఉన్నాడు, అందుకే అతనితో అంటున్నాడు అని అనుకుంటాడు. వెంటనే ఆ వ్యక్తిని పక్కకి తీసుకుని వెళ్ళి అతనితో అంటాడు, ఆ బంగారపు చైన్ ఎక్కడ ఉందో నీకు తెలుసా అని అడుగుతాడు. అందుకు ఆ వ్యక్తి అంటాడు, నువ్వు ఆ బంగారపు చైన్ డబ్బా లోపల పెట్టడం నేను చూశాను, ఆ బంగారపు చైన్ నా జోబిలో ఉంది, నువ్వు ఒక పెద్ద దొంగవి అని చెబుతాడు.